డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల అక్టోబర్ నెల ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపినమ్మ చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. ధనురాశి వాళ్ళకి ప్రతిదినూ ఒక విశేషమైనటువంటి యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళు క్రియేటివ్ ఎక్కువ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా బాగానే ఉంటుంది. ధనపరంగా వ్యాపార పరంగా కూడాను చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది. రిలేషన్ పరంగా కొద్దిగా విరోధం అలాంటివి జరగటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొత్త వ్యక్తులని కొత్తగా అన్నీ ఆశిస్తూ ఉంటారు, కొత్త వ్యక్తులను కలుస్తూ ఉంటారు, కొత్తగా ఇదిగా ఉంటారు. ఓవరాల్గా అక్టోబర్ నెలలో ధనురాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఎక్కువ శ్రమ పడతారు. స్టడీ పరంగా కావచ్చు, మరి వ్యాపారం పరంగా కావచ్చు, ఇంకేదైనా కూడా బాగా శ్రమ పడడానికి అవకాశం ఉంటుంది. దానికి విశేషమైనటువంటి ఒక కైంగర్యం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వ్యాపారం చేసే వారికి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారం ధనురాశి వాళ్ళకి అంతగా ఇదిగా లేదమ్మా. అంటే అక్టోబర్ నెలలో కొద్దిగా డల్గానే ఉంటుంది. మీకు ఏదైనా కూడాను విజయదశమి తర్వాతనే అంటే దసరాకు తర్వాతనే మీకు మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ధనురాశి వాళ్ళు విశేషంగా చేసేవలసినది ఏంటంటే వాక్కు చైతన్యం ఉండాలి. ఏదైనా ఓపెన్ హార్ట్గా మాట్లాడే సోషల్ మైండ్గా ఉంటారు. అయినా అప్పటికి కూడా ఇంకా సక్సెస్ఫుల్ కలగాలి, ఇంకా లాభదాయక రావాలనేసి బాగా ఆలోచిస్తారు కాబట్టి మంచి ఫలితం గోచరిస్తుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా కొద్దిగా క్షీణ దోషం కనబడుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించేసి అనేక రకమైనటువంటి వ్యాధులు రావడానికి సోకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాతావరణం మార్పులు కావచ్చు, ఋతుపవనాల్లో మార్పు కావచ్చు, ఇంకేదైనా మార్పు కావచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అక్టోబర్ మాసంలో ప్రయాణాలు బాగుంటుంది. కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా ప్రయాణం చేసే టైంలో మీరు హాట్ వాటర్ కానీ ఇంకెటువంటి అయినా మందులు కానీ జాగ్రత్త పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఇటు పురుషులైనా స్త్రీలైనా చాలా జాగ్రత్త వహిస్తే మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఏ విధంగా ఉంటుందండి? చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొద్దిగా ప్రెషర్స్ అనేది చాలా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆ దేవి అనుగ్రహం ఎప్పుడు కూడా వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ధనురాశిలోనే అమ్మవారు సరస్వతి ఉంటుంది కాబట్టి మంచి ఫలితం లభించేటువంటి యోగం కనపడుతుంటాయి. ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? ధనురాశి వాళ్ళకి ఏంటంటే ఎదురు ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఎదురు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ధనురుగా కొట్టుతారు కాబట్టి ఎదురు ఉండదు. వాక్కు వాళ్ళకి ఎంత బాణంగా మనం స్పీడ్గా వేస్తామో ఆ వాక్కు కూడా అట్లాగా ఉంటుంది. రాజకీయంగా కూడా మంచి ఫలితం లభిస్తుంది. సినీ రంగంలో కూడా మంచి పేరు ప్రతిష్ట రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అదే రకమైనటువంటి చిన్న సీరియల్స్లో వచ్చే వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కూడా పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మంచి పొజిషన్స్ రావడం ఉంటుంది. రాజకీయ వ్యక్తులకు మాత్రం మంచి రాజయోగం పట్టడానికి యోగం కనపడతాయి. అలానే ఇప్పుడు వ్యవసాయం చేసేవారికి ఏ విధంగా ఉంటుందండి? ధనురాశి వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అమ్మ. నష్టం ఏముండదు. వాళ్ళు చేసేవంటి వ్యాపారం ఏదైతే ఉందో అది చూసి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళకి కళ్యాణ యోగం ఉన్న వాళ్ళకి ఏంటంటే దక్షిణామూర్తి ఈశ్వర స్వామిని ఆరాధిస్తే వాళ్ళకి కళ్యాణ యోగం రావటం జరుగుతుంది. ఎందుకంటే కాస్త వాళ్ళకి నక్షత్రాలు కలవకపోవటం, రాశి కలవకపోవటం, అన్నీ కలిసిన తర్వాత మాటల్లో ఇంకేదైనా కలిసి క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అక్టోబర్ మాసంలో వాళ్ళకి మంచి శుభ ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ధనురాశి వాళ్ళు ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మంచి అతీతమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. ఆ స్వామికి గన్నేరు పువ్వులతో పూజించడము, ఖర్జూర ఫలాలు నైవేద్యం పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. గురుగారి నెల అక్టోబర్ నెల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపినమ్మ చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. మకర రాశి వారికి అక్టోబర్ నెలలో అంటే గత మాసాల్లో కన్నా అక్టోబర్ నెలలో కొద్దిగా
ఆర్థికంగా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు బాగుంటాయి. ఎందుకంటే రుణబాధ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటాయి. సో దీని నుంచి బయటపడాలంటే ఎటువంటి ఆలోచించుకోవాలి. అంటే ఎంత మనము తీసుకొచ్చేసి దాన్ని రెమెడీ చేయాలనుకుంటే కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేయలేకపోతున్నాం. కాబట్టి దానికోసం చాలా విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేపించేసి విశేషమైనటువంటి పూజ చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వ్యాపార పరంగా కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి పరంగా కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించేస్తే అతీతమైనటువంటి ఫలితాలు రావటం, మంచి ఒక ఫలితాన్ని గోచరించడం అనేది జరుగుతాయి. అలానే ఇప్పుడు వ్యాపారం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? మకర రాశి వారికి వ్యాపార పరంగా కొన్ని అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళంతూ వాళ్ళుగా ముందుకు వెళ్తే మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంటాయి. ముఖ్యంగా దైవిక్యమైనటువంటి ఒక కైంకర్యం ఏదైనా ముందు చేసేటప్పుడు గణపతినో ఆంజనేయ స్వామిని ఎవరినో ముందుగా మనం కొలిచేది గణపతినే కాబట్టి ఆ గణపతిని ఆలోచించి మనం ముందుగా అడుగు పెట్టుకోవాలి. వాళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే మకర రాశి వాళ్ళు ప్రతి దాంట్లో కూడాను నమ్మకస్తుగా వాళ్ళు వేటలో ఎక్కువగా ఉంటుంటారు. వ్యాపారస్తులు ఎలా ఉంటారంటే వేటలో ఉంటారు ఎక్కువ కూడాను. ఎప్పుడు కూడాను ఆ రాశికి తగినట్టుగానే ఆ గుణాలు కూడా ఉంటాయి. సో అది ఎప్పుడు వస్తే అప్పుడే పట్టుకోవాలని ఉంటుంది, కానీ అతిథిగా సంపాదించుకోవాలన్న ఆలోచన ఏది ఉండదు. సో వీళ్ళు ఏంటంటే అది ఆ మూమెంట్ అంతా కూడా ఏంటంటే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండి మంచిగా అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు లభించేవంటి యోగం కనపడతాయి. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? ఆరోగ్యం కొద్దిగా క్షీణించడానికి తత్వంగా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త వహించుకోవాల్సి వస్తుంది. మకర రాశి వాళ్ళు కొద్దిగా తినే పదార్థాలు కావచ్చు, ఏదైనా కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ విధంగా ఉంటుందండి? విద్యార్థులకు చాలా మంచి ఫలితం లభిస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవంటి ఎగ్జామ్స్లో కావచ్చు, రానున్న ఫలితాలు కూడా మంచి యొక్క ఫలితం లభించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి కూడా చాలా మంచి గోచరించేవంటి యోగం కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ భయపడే విషయం లేదు, మంచి అద్భుత యోగం కనపడతాయి. అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి? మకర రాశి వారికి రాజకీయ పరంగా విజయం కల్పిస్తుంది. అక్టోబర్ మాసంలో మంచి ఒక పేరు ప్రతిష్ట రావటం అనేది జరుగుతుంది. భయపడే విషయం లేదు. ఆ దేవి అనుగ్రహం కంపల్సరీ వాళ్ళకి కనపడుతుంది. అంటే ఈ రాశి వారు ఇప్పుడు ఎక్కువ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి, ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళకు విఫలము ఎదురు అయినటప్పుడు కూడా ఫలితం అనేది చివరిగా మంచిగా కలుగుతుంటుంది. ఈ యొక్క 2 అమావాస్యలు ఎప్పుడైతే కూడా ఈ వినాయక చవితి నవరాత్రులు, మన పితృపక్ష అమావాస్యలు అయిపోయిన తర్వాత నవరాత్రులు వచ్చే సమయంలో ఆ టైంలో వీళ్ళు చూసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. మంచి ఒక కుదరడం కూడా జరుగుతుంటుంది. అలానే ఇప్పుడు వ్యవసాయ రంగం అండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కొద్దిగా నష్టం వల్లించేవంటి నష్టం వాటించేటువంటి ఒక సూచనలు కనపడుతూ ఉంటాయి. దాని ఒక వ్యవసాయ రంగంలో సంబంధించినటువంటి వాళ్ళని సంపాదించేసి వాళ్ళ దాన్ని ఎలా చేయాలి, మండు పిచికారి కొట్టడం కానీ చేయటం కానీ అవన్నీ కొద్దిగా చూసుకుంటే మాత్రాన ఆ ఒక వ్యాపారం రైతులో కూడాను అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. అతీతమైనటువంటి శక్తి అంటే పత్తి పంట కావచ్చు, మళ్ళీ మిర్చి పంట కావచ్చు, పసుపు పంట కావచ్చు, బియ్యం పంట కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు మంచిగా ఎవరైనా కూడా కష్టపడితే కానీ ఇది రూపాయి రాదు. కానీ దానికి ఏంటంటే దానికి కావాల్సినటువంటి రసాయనాలు కావచ్చు, దానికి కావాల్సినటువంటి మంచి ఎరువులు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు కొద్ది జాగ్రత్త వహించి చూసుకుంటే అతీత లాభం రావడానికి ఉంటాయి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఎక్కువ వీరు వచ్చేసి ఉమామహేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంటుంది. మాస శివరాత్రి శని త్రయోదశి నాడు విశేషంగా ఈ యొక్క రాశి వాళ్ళు అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. మహా నైవేద్యం ఏంటి అంటే కల్కండ నైవేద్యం లేదంటే పాయసం నైవేద్యం పెట్టడం వల్ల మంచి లాభం ఉంటుంది.